చెప్తున్నారు కదా, ఇప్పుడు రోడ్లు బాగాలేదు అంటున్నారు కొంతమంది, అందుకే డ్రైనేజ్ ఇష్యూ ఉంది అంటున్నారు. ఎక్కడ బాగా చేసిన రోడ్లు అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన వచ్చి చూసింది ఏం లేదా అసలు? అట్లా చెత్తనారు చేసేది మరికెందుకు ఇంకా ఇది ఎవరు వస్తే బాగుంటుంది అయితే? చంద్రబాబు చెప్తుంది ఏ సర్వీస్ అయినా తెలుగుదేశం అమ్మా. తెలుగుదేశమే. ఎందుకంటే అంటే అంతకుముందు డెవలప్మెంట్ చూసాను, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ మొదటి నుంచి ఏ ఊరు తెలుగుదేశానికే ఊరు. తెలుగుదేశానికి ఎందుకని ఫస్ట్ నుంచి? ఎందుకనంటే నేనేం చెప్పాను దానికి, ఈ ఊళ్ళో వాళ్ళు అది అంటే డెవలప్మెంట్ స్థానికంగా కమ్మోళ్ళు ఎక్కువ, ఆ, మరి అందుకని మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా కమ్మోళ్ళకి హెల్ప్ చేసే అన్నారు కదా. ఏం చేశాడు? చీలలో రాళ్ళు బట్టి చీలు అమ్ముకుంటా అంటున్నారు. అది ఈ ఊర్లో నందిగామ నుంచి హెల్ప్ ఏం లేదా మీకు? ఏముంది, మీరు రోడ్డు చూడలేదా? అవును. మేము చెప్పే పని ఉంది. ఇంకా ఇంకేమున్నాయి మీ సమస్యలు ఈ ఊళ్ళో? ఈ ఊళ్ళో సమస్యలు ఏముంది, అన్ని సమస్యలు మమ్మల్ని అడిగినా ఉపయోగం లేదు. అంటే మీకు పెన్షన్ వస్తుందా? మరి ఈ గవర్నమెంట్ బాగానే చేస్తుంటాయి కదా, మీకు డబ్బులు వస్తున్నాయిగా? డబ్బులు వస్తే ఆయన డబ్బులు ఇస్తుందా? కరెంటు బిల్లు అంత పెరిగినాయి. 5 రూపాయలు కట్టేది 15 రూపాయలు అయింది కదా. కోర్టు ఎన్నిసార్లు మట్టుకేసింది వద్దని. అంటే ఇంకో అవకాశం వస్తే ఇంకా డెవలప్మెంట్ అసలైన డెవలప్మెంట్ ఏం చూపిస్తా అంటున్నారు. ఏముండదండి అనుకోటి, జనాన్ని మాయ చేయటం. మనకి అర్థం కండి, 5 సంవత్సరాలు ఏది ఉపయోగం, మనకి ఏదన్నా ఒక మంచి పని రైతు వారికి ఏమైనా చేసివా? ఒక రోడ్డు బాగుందా? ఇక్కడ ఈ ఊళ్ళో అంటే బాగుంది, ఇంకొక ఇటు పోండి ఈ ఏరియా కలిసి మీకు అర్థమైంది. అంటే ఈసారి చంద్రబాబు వస్తేనే మనకి డెవలప్మెంట్ అభివృద్ధి జరిగిద్దని ఆశ. అంటే జాబ్స్ పరంగా కానీ ఇంకా ప్రాజెక్టుల పరంగా అభివృద్ధి జరిగితే మనకి మనం కొద్దిగా లైన్లో ఉంటామని. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇంకోసారి అవకాశం ఇస్తే మిగతా ఆర్థికంగా ఇప్పటికే ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కిపోయాం. అది లేదన్న, అసలు మీరు వచ్చే దారిలో మీకు అగపడే ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాలు 5 ఒక టీడీపీ హయాంలో రోడ్డు వేశారు మాకు, తర్వాత మళ్ళీ ఇంతవరకు రోడ్డు లేదు. అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అంత ఇబ్బందిగా ఉంది. చంద్రలపాడులో నందిగామ నియోజకవర్గం వరకు ఆంధ్రాలో ఎక్కడా రోడ్డు లేదు. ఎక్కడైంది నువ్వు భద్రాచలం కానీ భద్రాచలం దాటికి ఏ ఊరు పోయినా కానీ మన ఆంధ్ర వరకు ఎక్కడా రోడ్డు లేదు. అంతా గతుకులే. పథకాలు ఇస్తాను ఒప్పుకుంటాను, నేను కాదన్న దాన్ని. జనాల్ని సోమరిపోతులను చేస్తాను. ఎంత సోమరిపోతు డబ్బులు అలవాటు చేశారు కదా, 15,000 30,000 అట్టా సోమరిపోతులను చేస్తున్నారు అంతే. అసలు ఎంత దారుణంగా ఉన్నది, అంత దారుణంగా ఉంది. రోడ్లు డబ్బులే ఇవ్వచ్చు, నేను కాదంటలేదు, అవకాశాన్ని బట్టి ఇవ్వాలి. అది ఈ నిన్నగాక మొన్న మళ్ళీ టీడీపీ ఆమెలో కూడా ఫ్రీ బస్సులు అని పెట్టారు. అప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో వాళ్ళు వాడు పాపం 4 సాయంత్రానికి 500 దొరుకునే వాడు పుట్టుకు మొత్తం కాదు కదా. ఇప్పుడు తెలంగాణ తీసేశారు, ఇక్కడ మళ్ళీ బెత్తా అంటున్నారు. వాడు భవిష్యత్తు ఏంది? వాడు రోడ్డు పడాల్సింది కదా. ఆటో వాళ్ళకి ఫ్రీ పెట్టి ఇవన్నీ ఎందుకు? పథకాలు ఎందుకు? డబ్బులు మనకి ఎట్టా ఆంధ్ర అభివృద్ధి లేదు ముందల. మొత్తం జగన్ పరిపాలన మొత్తం నష్టంలోనే ఉంది. ఆంధ్ర మటుకి నష్టంలోనే ఉంది. మాకు ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు ఉన్నంత ప్రజెంట్ ఉన్నారులే కానీ మా వాళ్ళు అతనే కానీ నేను చెప్పుకోదగ్గదు కదా. కానీ అది మాకు నందిగామలో మనకి సోమ్య గారే రావాలి. ఎందుకంటే నేనే కదా, ఎవరైనా కానీ కులంతో మనకు అవసరం లేదు. ఎవరైనా మనకు మంచి కావాలని కోరుకోవాలి అంతే. ఆమె అంటే నేను ఆమె గురించి వద్దు, నాకు తెలియదు ఆమెతో మేడం గారితో. మేము టీడీపీకి ఓకే ఉంటాం, జనసేన తరపున కూడా మేము రమాదేవి గారు సపోర్ట్ చేస్తాం, కాదంటలేదు. కానీ మాకు సోమ్య అక్క కావాలి అంతే. నందిగామ వరకు సోమ్య అక్క కావాలి. ఇక్కడ మట్టికి రోడ్డు చూసే ఉంటారు మీరు, రోడ్లు ఎంత దారుణం అంటే అంత దారుణం కూడా ఉంది. 5 ఏళ్ళు ఇప్పటికి 5 ఏళ్ళు వచ్చి ఏదో మాకు రోడ్డు పోయమంటలా, కనీసం అతుకులన్నీ ఎత్తే ఏమైంది? రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామాలన్నీ సస్యామలంగా ఉన్నాయా లేవా అనేది జనాలకు కూడా తెలుసు. ఏం శ్యామలం అంటే పరిస్థితి 7 పంటలు వానలు పడక పత్తులు ఎంత నష్టపోయారు తెలుసా? చాలామంది. నేనే తీసుకున్నా. మా నాన్న 2 ఎకరాల పొలం వేసింది, 5 క్వింటాలు పత్తి అయింది వానలు లేక. అది కాక ఇప్పుడు వానలు లేక 7 మొక్కజొన్న కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు 7 కొంచెం మన మిరపతోట కొద్దిగా బండేసరికి ఇప్పుడు రేటు పెరిగింది. తర్వాత మొన్నటిదాకా అంతకు 3 సంవత్సరాల నుంచి మిరపతోటకు కూడా వాళ్ళు నష్టపోయే ఉన్నారు. మిరపతోటకు వచ్చరికి ₹1,00,000 పట్టుబడి పడుతుంది. అది సార్ జరిగింది. పచ్చాను ఉండేవాడిని. నేను ఎవరికి చెప్పకూడదు, చెప్పినా నేను నా మాట ఎందరో చెప్పేదంటావా నేను
ఈ గ్రామంలో మొత్తంలో పనిచేసేవాడిని, మంగల్ని, నాయబ్రాహ్మణ్ణి. అర్థమైందా? అందరూ నాకు కావాలంటే పార్టీ వాటికి నేను మాట్లాడేది టీడీపీ, చంద్రబాబు నాయుడే అయితేనే బాగుంటుంది పరిపాలన. వైఎస్ఆర్ నాకు ఏమి రాలే, నాకు 5 పైసలు కూడా లేదు. నా పెన్షన్, నా కొత్త కళాకారుడిని, నేను నాటక కళాకారుడిని. కళాకారులకు కూడా పెన్షన్ ఆ 3,000 ఉండే, ఆ 3,000 ఇస్తున్నారు. ఆ 2,000 చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు 2,000, తర్వాత ఏ పెంచిండు, ఇంకంతే. వీళ్ళకే 3,000 అయినాయి. నేను కళాకారుడిని. నాకు న్యాయం జరగల, అసలు ఏమీ జరగల. నా ఓటు కూడా తీసి పాడెం పట్టు వేశారు. నా ఓటు నేను తెలుగుదేశం అని నా ఓటు దేశం నాకు న్యాయం జరగల, నాకు లేదు, న్యాయం లేదు. హాయ్ సార్, మీ పేరు? నా పేరు జమలయ్య. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అని. చంద్రబాబు గారు వస్తే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? కానీ ఆయన ఇటు ఎందుకు తీసుకోవడం దీనికి అంటే జగన్ ఏం చేయలేదు అంటున్నారా? పాడు చేసిండు, ఏం చేసిండు, ఏం లేదమ్మా వల్లగా. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు దుర్గా. ఏపీ ఎలక్షన్ జరగబోతుంది కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా ఓకేనే. అంటే జగన్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్? ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచిన ఎవరు పెట్టేది ఏం లేదు కదా. జగన్ ఏం చేయలేదని అంటున్నారు కొంతమంది. మాకేం ఉన్నోళ్ళకే చేస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరు చేయట్లా. ఏమైనా కనీసం ఉండటానికి ఇల్లు కూడా ఇలా. టీడీపీ పార్టీ వస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. ఏమన్నా ఆశ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అంటే కొంచెం అనుభవం ఉంది, అన్నీ తెలిసిన వ్యక్తి, సరైన లీడరు. అందుకు జగన్ పరిపాలన బాగాలేదా? పరిపాలన బాగుంటుంది, అమలు చేసేది బాగానే ఉంటుంది. ఇప్పుడు బటన్ నొక్కేదంతా ఫస్ట్ నొక్కడం అందరికి పడుతున్నాయి అన్నట్టు అంటారు, తర్వాత ఎవరికి 10 మందికో 5 మందికో పడుతున్నాయి అని అంటున్నారు. అదే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, బాగానే ఉంటుంది. గెలవాలి చెప్తున్నా కదా, కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి అయితే మంచిగా నడుస్తుంది.